ఒక సామాన్యమైన రైతు కుటుంబంలో పుట్టి అసామాన్యుడిగా ఎదిగిన ఆయన జీవితం మనందరికీ తెరిచిన పుస్తకం. మానవుడు మహనీయుడిగా ఉన్నాడనే, మహనీయుడిగా తయారవుతాడనే ఒక పాటలోని మాటకి ప్రత్యక్ష రూపం రామోజీరావు గారు. ఆయన ప్రవేశించిన ప్రతి రంగంలోనూ ఉన్నతంగా ఉండాలని, ప్రజాహితం ఉండాలని కోరుకున్న గొప్ప వ్యక్తి రామోజీరావు గారు. భారత ప్రజాస్వామ్యంలో ముఖ్యంగా 3 ముఖ్యమైన అంగాలున్నా కాదు 4వ సింహం కూడా ఉంటుంది. అది పత్రికలు, మీడియా అని స్పష్టంగా నిరూపించి ప్రజాస్వామ్యం ఎప్పుడైతే ప్రమాదంలో పడిందో ఆ ప్రమాదాన్ని నుంచి రక్షించడానికి తనదైన కృషి చేసిన గొప్ప వ్యక్తి. ఎమర్జెన్సీ టైంలో కానీ, ఈ రాష్ట్రం అన్ని విధాలుగా అక్రమార్కుల చెరబట్టినప్పుడు కానీ ఆయన పత్రిక ద్వారా చూపించిన, మీడియా ద్వారా చూపించిన చొరవ కానీ, ప్రజలను చైతన్యం చేయటం కానీ మనందరికీ స్ఫూర్తిదాయకం. సినిమా రంగంలో ప్రవేశించినప్పటికీ కూడా సమాజహితమే కోరారు. ప్రతి రంగంలో కూడా సమాజహితం కోరారు. నాకు ఈ అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు. ఎంతో పూర్వజన్మ సుకృతంగా భావిస్తూ ఉన్నాను. ఎందుకంటే నేను ఇప్పుడు ప్రజెంట్ మన ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి శాసనసభ్యుడిగా ఉన్నాను. అమరావతి అనే పేరు పెట్టడానికి రామోజీరావు గారు ఎంతో పరిశోధన చేసి తెలుగువారికి అత్యంత అవసరమైన మరి ముఖ్యమైన పేరు అమరావతి అని నామకరణం చేయటాని కోసం ఒక ప్రత్యేకమైన శ్రద్ధ చూపించి మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి సూచించినని నేను విన్నాను, తెలుసుకున్నాను. కాబట్టి అమరావతి అనేది అజరామరం అని మన ప్రజలు నిరూపించారు. దానికోసం ఆయన కూడా శ్రమించారు. ఈ సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి గారికి సవినయంగా మనవి చేసేది ఏమంటే, అమరావతిలో రామోజీరావు గారి జ్ఞాపకార్థంగా ఒక ప్రత్యేకమైన స్థలాన్ని కేటాయించి ఆయన విగ్రహాన్ని పెడితే బాగుంటుందని నేను ప్రత్యేకంగా సవినయంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. మిత్రులారా, మనం అంతకంటే ఆ మహానుభావుడికి మనం ఇచ్చే నివాళి ఏమి లేదని తెలియజేస్తూ మరొకసారి ఘనమైన నివాళులు కల్పిస్తూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. ధన్యవాదాలు శాసనసభ్యులు తాడికొండ శ్రీ శ్రవణ్ కుమార్ గారికి. ఇక కార్యక్రమాన్ని ముందుండి ఈ కమిటీలు మొత్తం సారథ్యం వహించి ఈ కార్యక్రమాన్ని నడిపించినటువంటి మాన్య మంత్రివర్యులు శ్రీ కొలుసు పార్థసారథి గారు, ఆనరబుల్ మినిస్టర్ ఫర్ హౌసింగ్, ఇన్ఫర్మేషన్ అండ్ పబ్లిక్ రిలేషన్స్, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, శ్రీ పార్థసారథి గారు మాట్లాడతారు. గౌరవ ముఖ్యమంత్రి, మనందరి ప్రియతమ నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారికి, మన ప్రియతమ నాయకుడు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారికి, మనందరి యువ నాయకుడు లోకేష్ బాబు గారికి, వేదిక మీదున్న నా సహచర మంత్రులకు, శాసనసభ్యులకు, వివిధ రంగాల్లో ఉన్నత శిఖరాలు అధిష్ఠించి దేశవ్యాప్తంగా పేరు పొందిన అనేక మంది ఈరోజు వచ్చారు ఈ కార్యక్రమానికి. వారందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ప్రత్యేకంగా రామోజీరావు గారి కుమారులు కిరణ్ కుమార్ గారికి, అదేవిధంగా వారి కుటుంబ సభ్యులకు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. కృష్ణా జిల్లాలో పెదపార్పూడి గ్రామంలో జన్మించి, అతి సామాన్య కుటుంబంలో జన్మించి ఏ రంగంలో కాలు మోపినా కూడా ఆ రంగంలో ఎవరెస్ట్ శిఖరంలాగా పెరిగిన రామోజీరావు గారి జీవితం మనందరికీ కూడా స్ఫూర్తిదాయకం అని చెప్పేసి మనవి చేస్తా ఉన్నా. నేను ఈరోజు ఆయన మన మధ్య లేకపోయినా కూడా ఆయన వ్యక్తిత్వం గురించి, ఆయన జీవితంలో సాధించిన విజయాలను దృష్టిలో పెట్టుకుని మరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ప్రత్యేకంగా నారా చంద్రబాబు నాయుడు గారు ఈ సంస్మరణ సభని ఘనంగా నిర్వహించాలి అని చెప్పేసి ఒక నిర్ణయం తీసుకోవటం, ఆ కార్యక్రమాన్ని కొంత భాగం నన్ను కూడా బాధ్యుని చేసినందుకు
నేను గర్వంగా కూడా భావిస్తానని చెప్పేసి మనం చేస్తాను. ఈరోజు 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈనాడు పత్రిక చదవందే చాలామందికి ఉదయం ప్రారంభం కాదు. ఈనాడు పత్రిక అంత విశ్వసనీయత తీసుకొచ్చిన గొప్ప వ్యక్తి రామోజీరావు గారు అని చెప్పేసి మీ అందరికీ కూడా నేను సవినయంగా మనవి చేస్తామని. మరి అంత పెద్ద వ్యక్తి గురించి నేను పెద్ద విషయాలు చెప్పలేను, కానీ ఆయన భావితరాలకు మాత్రం ఒక విషయాన్ని తేటతెల్లం చేశారని చెప్పి